సముద్రంలో దొరికే చేపలతో పాటు నాచు కూడా ఎంతో ఆరోగ్యం అంటున్నారు కేంద్ర మత్స్య పరిశోధన సంస్థ అధికారులు. అయితే ఈ నాచుతోటి చాలా వరకు బిస్కెట్లు, ఈ నూడిల్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తామని చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనం మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయానికి వెళ్దాం, అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఇది ఎంత ఆరోగ్యమో ఏంటని. సీవీడ్స్ మీద ఈ మధ్య మనం ఎక్కువ ప్రాచుర్యంలోకి వస్తుంది. సీవీడ్స్ అనేది ఏంటంటే సముద్రంలో పెరిగే మొక్కలు. ఇవి మనకి 3 రకాలుగా ఉంటాయి: రెడ్ సీవీడ్స్, గ్రీన్ సీవీడ్స్, బ్రౌన్ సీవీడ్స్. ఇది బయట మనం నేల మీద పెరిగే మొక్కల్లాగా సముద్రంలో కూడా రకరకాల మొక్కలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇవి చాలా దేశాల్లో, జపాన్, చైనా, కొరియా ఇలాంటి దేశాల్లో విరివిగా వీటిని ఆహారంగా ఉపయోగిస్తున్నారు. మన దగ్గర ప్రత్యక్షంగా మనం వీటిని తినట్లేదు, పరోక్షంగా కరాజినాన్, ఆల్జినేట్, అగార్గా మనం తింటున్నాం. కానీ ప్రత్యక్షంగా తినడానికి సిఏఎఫ్టీ దీని మీద చాలా పరిశోధనలు చేసి దీన్ని ఉపయోగిస్తూ సీవీడ్ నుంచి సూప్ పౌడర్స్, సీవీడ్ పౌడర్స్, సీవీడ్స్ నుంచి నూడిల్స్, బిస్కెట్స్, దాని తర్వాత మన జెల్లీ టైప్ ఆఫ్ ఐటమ్స్ కూడా మనం సీవీడ్స్ నుంచి చేస్తున్నాం. దీని ద్వారా సీవీడ్స్ని ప్రజల్లో తీసుకొని వెళ్ళి దాని వినియోగం పెంచేటట్టు, దాన్ని ఒక ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ కింద కూడా ప్రజలు తీసుకునేటట్టు మనం సిఎఫ్టీ ప్రయోగాలు చేస్తుంది. అది యాక్చువల్గా సీవీడ్ కలుపు మొక్క అనేది వీడ్లో ఉంది, కానీ ఇది ఆహారంగా తీసుకోవచ్చు. దీంట్లోనూ పోషక విలువలు, ఔషధ విలువలు కలిగిన చాలా ఉపయోగకరమైన మొక్కలు ఇవి. సో ఈ అపోహను వీడి ఇది చాలా సంవత్సరాలుగా, చాలా ఏళ్ళుగా వేరే దేశాల్లో తింటున్నారు. మనం కూడా దీన్ని ఇందాక నేను చెప్పినట్టు పరోక్షంగా ఆల్జినేట్స్, ఇలాగ మన సూప్ పౌడర్స్, ఐస్ క్రీమ్స్, ఇట్లా మనం కన్ఫెక్షనరీ ఐటమ్స్లో మనం తింటున్నాము. సో సీవీడ్స్ అనేది ఆరోగ్యానికి మంచి కలిగించే మొక్క.